వీళ్ళ ఎస్పీలు అంటే అర్థమేంటి రామోజీరావు? ఎస్పీలు మీరు ఊహించినట్టు ఉండాలా? మీకు కావాల్సినట్టు ఉండాలా? ఇది ఎక్కడి దుర్మార్గం? అత్యున్నత సర్వీసుల్లో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలో కూడా మీరే నిర్దేశించడం, ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫార్సు చేయటం. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? అసలు ఇది పత్రిక? ఈనాడు పత్రికలో వీళ్ళ ఎస్పీలు అంటూ పతాక స్థాయిలో ప్రచురించిన కథనంపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయని ఆ పత్రికల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేస్తామన్న ఐపీఎస్ అధికారులు అందరిపైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత, ఎన్నికల సమగ్ర నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమిష్టిగా కృషి చేస్తోందని సివిల్ సర్వీసుల సంఘం స్పష్టం చేసింది. విధులను సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి అసత్య ఆరోపణలతో వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పైన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అకారణంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై వ్యక్తిగతంగా సమిష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా ప్రకటన విడుదల చేశారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దుష్ప్రచార పూరిత కథనాన్ని ప్రచురించడం దారుణమన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏమాత్రం భావ్యం కాదని ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు 3 పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, 5 ఎస్పీలు, 3 కలెక్టర్లను నియమిస్తే వీళ్ళ కొత్త ఎస్పీలు అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు పౌర సంఘాల ప్రతినిధులు. ఒక వర్గానికి కొమ్ము కాసేలా 2 ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పుపడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, దాని తోకపత్రిక, కొంతమంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈనాడు పత్రిక కథనాలు సత్యదూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘాన్ని యావత్ అధికార యంత్రాంగంపై దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ అధికారులనే నియామకాలు చేపడుతున్న ఎల్లో మీడియా దిగజారి కథనాలు రాస్తోందని మండిపడుతున్నారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే పచ్చ మీడియా తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.